రవి గారు బొత్స సత్యనారాయణ గారి కుటుంబం కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమదార్ వలస నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు రవి గారు ఆల్రెడీ మరి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక పక్క చూస్తే మీ సొంత బావగారే మరి ఇప్పుడు మీ మీద గెలిచినటువంటి తమ్మినేని సీతారాం గారు స్పీకర్ గారు. అంటే మీ కుటుంబంలోనే ఇంత స్ట్రాంగెస్ట్ పొలిటీషియన్స్ ఉండేటప్పుడు బొత్స గారి కుటుంబంలో ఎందుకు ఉండకూడదు? ఈ పార్టీలోనే మీరే ఉన్నారు, ఆ పార్టీలోనే మీరే ఉన్నారు. అంటే మా పార్టీలో కూడా మీరే, మీ కుటుంబమే ఉంది. బొత్స అంటే మీరు ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తారా? కుటుంబంలో పని చేయండి. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవ్వండి. ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవ్వండి, మీరు కాంబో సైజ్ ప్యాకేజ్ ఇవ్వండి. ఫ్యామిలీ అక్కడ జానకిరామ్ గారు తమ్మినేని సీతారాం వైసీపీ పార్టీలో ఉన్నాడు, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మావి రెండు విభిన్న ధ్రువాలు. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం జిల్లాకు చెందినటువంటి విశాఖపట్నం పోటీ చేయించారు. మీరు సత్యనారాయణ గారు భార్య వైజాగ్ ఎంపీనా, సత్యనారాయణ విజయనగరం ఎంపీనా, సత్యనారాయణ గారు ఏమో చీపుపల్లి ఎమ్మెల్యేనా, అలాగే బొత్త అప్పలనరసయ్య ఏమో గంటనగర్ ఎమ్మెల్యేనా, బడకొండ అప్పలనాయుడు బొత్త సమీప బంధువేమో నెల్లిమర్లనా. అంటే 5గురా. మీరు కాంబో సైజ్ ఇవ్వండి, మాకేం అభ్యంతరం. కానీ ప్రజలు దానిని హర్షించరు. మీరు కాంబో సైజ్ ప్యాకేజీలు ఇస్తే ప్రజలు హర్షించరండి. బిర్యానీ కాదు. మీరు అశోక్ గజపతి రాజు గారికి అశోక్ గజపతి రాజు గారి కూతురికి అదే జిల్లాలోని అంటే మీరు ఫ్యామిలీ ప్యాకేజీలు, ఫ్యామిలీ మెయింటెనెన్స్ మీరు చేయట్లేదా? మీరు చేస్తే మంత్రి పదవి 2 ఇంపార్టెన్స్ పంచాయతీరాజ్ శాఖ. ఇప్పుడు ఒక చిన్నది ఒక క్వశ్చన్ మీకు, అంటే నాకు తెలీదు, ఇది నేను కొత్తగా వింటున్న అంశం. ఇప్పుడు బూత్ అవార్డులని ఇస్తున్నారంట. ఈ బూత్ అవార్డులు నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. ఈ బూత్ అవార్డులు ఏంటి, దీని గురించి ఇది నిజమేనా? బూత్ అవార్డులని ఇస్తున్నారంట, ఎవరికి ఇస్తున్నారు ఏంటి బూత్ అవార్డులు? ఇది నిజమేనా? అసలు ఇది ఒకటి వార్త వినిపిస్తుంది. నిజమే కదమ్మా, నిజమే కదా, నిజమే. బూత్ శ్రీ, బూత్ రత్న పెట్టుకొని అదే పనిగా తిట్టచ్చు వెంకన్న గారు, అనిత గారు అవార్డ్స్ ఇవ్వడానికి ఏమి ఇచ్చుకుంటే వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళకి ముందు నుంచి అలవాటు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ బూత్ శ్రీలు, బూత్ రత్నలు, బూత్ భూషణలు. ఇప్పుడు ఎంపీ టికెట్లు కావాలనంటే ఆయన ఏం చెప్పాడండి? ఆయన మీరు చెప్పండి. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగొండ శ్రీనివాసరెడ్డికి ఏం చెప్పారండి పిలిచి? నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు తిట్టు, నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, లోకేష్ బాబు తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, ముందుకెళ్తుంది. ఆధార్ ప్రభాకర్ రెడ్డికి ఏమన్నారండి? నువ్వు వెళ్ళి అందరినీ తిట్టు, తిట్టుకునే రా. అంటే బూతులు మాట్లాడే వాళ్ళు మీ పార్టీకి సభ్యులుగా కావాలి. బూతులు ఎక్కువగా పేలే వాళ్ళు మీ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రావాలి. మీ పార్టీలో లేరా? ఎవరైనా తప్పుడు మాట్లాడితే ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు నిరోధించాలి. బహిరంగ సభల్లోనే ఆడవాళ్ళు మీసాలు మేయడము, బూతులు తిట్టడము, తొడలు కొట్టడం లేదా? ఏమండి మీలాగా నాయకుడే బూతులు మాట్లాడండి, బూతులు తిట్టండి ప్రోత్సహించినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో ఒకే ఒక్కడు, అది జగన్మోహన్ రెడ్డి గారు. జానకిరామ్ గారు మీరు వినండి, ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో బూతులు మాట్లాడి బూతులు తిట్టించింది, ప్రోత్సహించింది, బూతులు తిట్టమని అడిగింది, బూతులు తిట్టే తప్ప మీకు పదవులు ఏమోనని చెప్పింది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతటి హీనంగా ప్రవర్తించలేదండి. అసెంబ్లీలో తిడితేనే అక్కడ కూర్చుని మీ నాయకుడు నవ్వుతా ఉన్నాడు, ఇకిలికిలి నవ్వుతా ఉన్నాడు, అక్కడ ఎకిలి నవ్వులు నవ్వుతున్నాడు. కనీసం ఒక ముఖ్యమంత్రి, ఒక సాక్షాత్ ఒక శాసనసభలో ఒక మంత్రి కానీ, ఒక శాసనసభ్యుడు కానీ బూతులు మాట్లాడితే కంట్రోల్ చేయాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎకిలి నవ్వులు నవ్వుతున్నాడంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి చెప్పండి మీరే. దాని అర్థం ఏంటండి?
చెప్పండి మీరే. ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు శాసనసభలో బయట ఎక్కడో మాట్లాడండి, నేను లేననొచ్చు. సాక్షాత్తు శాసనసభలో ముఖ్యమంత్రి సమక్షంలో ఒక మంత్రి శాసనసభ్యులు బూతులు మాట్లాడితే ఎక్కిలి నవ్వులు నవ్వుతూ కూర్చున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఏమన్నారండి? ఇది కాదా? అది ప్రవచనాలు వస్తాయా అంటే బూతులు మాట్లాడిస్తారా మీరు? అది శాసనసభ అనుకుంటున్నారా? ఒక ప్రజాస్వామ్యానికి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభలో మీరు బూతులు మాట్లాడిస్తే ముఖ్యమంత్రి రేపు ప్రజలకు ఏం చెప్తారు? ఈ ముఖ్యమంత్రి సాక్షాత్ ఈ ముఖ్యమంత్రి వేదికల మీద పేకలేరు. ఇదేనా మాటలు? మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడండి? వేదికల మీదకి ఎక్కి నా ఎంట్రుకు పేకలేరని మాట్లాడతాడా? ఇదేనా ముఖ్యమంత్రి మా వాడే భాష? పవన్ వేదికల మీదకి ఎక్కి చిన్నపిల్లల సమక్షంలో పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు అని మాట్లాడతాడా? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసినటువంటి భాష అది? ఒక ముఖ్యమంత్రి వినియోగించాల్సినటువంటి భావమేనా అది? విమర్శించడానికి ఒక భాష లేదా? విమర్శించడానికి ఒక భావం లేదా? విమర్శించడానికి ఒక పదవే లేదా? అంటే చిన్నపిల్లలు నేను మీకు ఇవి ఇస్తున్నాను బ్యాగులు ఇస్తున్నాను రండి అని చెప్పి చిన్నపిల్లల ముందు పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అని మాట్లాడతాడండి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి సంస్కారం? మీరు ఇదేనా జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి భాష లేకుండా పక్కన మనిషి లేకుండా? మీరు కూడా ఒక నిమిషం ఆగండి. రవి గారు, శ్రీకాకుళం ఎంపీ సీట్ ను కూడా మార్చారు, 2 అసెంబ్లీ స్థానాలను కూడా మార్చడం జరిగింది. దీనిపైన రియాక్షన్ ఏంటి? అలాగే ఈసారి అభ్యర్థులు, ఈ మార్పు అభ్యర్థుల్లో రవి గారు ఎంపీతో పాటు 2 అసెంబ్లీ సీట్లు కూడా గతంలో టీడీపీ గెలిచింది. అలాగే ఇప్పుడు అక్కడ ప్లేస్మెంట్స్ కూడా మార్చారు, వీరు వారయ్యారు. ఎంపీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే నుంచి ఎంపీకి. సో మీ పార్టీ అక్కడ గెలుస్తుందా, నమ్మకం ఉందా? నిన్న వచ్చినటువంటి లిస్ట్ లో మీ జిల్లాకు సంబంధించి కూడా ఉంది. అండ్ ఇంకొకటి వారు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ మీ పార్టీకి అసలు నేతలే లేరు అని కూడా మాట్లాడుతున్నారు. అంటే అభ్యర్థులు ప్రకటించడానికి అసలు వాళ్ళకి నేతలే లేరు అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ఫైనల్ గా ఏమంటారు? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 70-80 సీట్లు ఆల్రెడీ జనసేనకి ఇచ్చేదానికి అభ్యర్థులు లేక రెడీగా ఉంది. జానకిరామ్ గారు ఒక నిమిషం. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పక్కన పొత్తు లేకుండా ఉత్తరాంధ్ర కంచుకోటండి. 34 ఉత్తరాంధ్ర సీట్లలో రేపు 32 సీట్లు గెలవబోతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 తెలుగుదేశం అభ్యర్థులే గెలుస్తారు. ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ప్రకటించాడు కదా, ఇదే టెక్కల అభ్యర్థులు ఇప్పటికి 30 సార్లు పోటీ చేశారు. ఏమైనా వచ్చిందా మార్పు? అలాగే అక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం గతంలో కూడా 2 తడవలు పోటీ చేశారు. ఏమైనా మార్పు వచ్చిందా? ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అసెంబ్లీ అడిగితే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, పోతుంది కదా అని చెప్పి పార్లమెంట్కి ఇస్తే నువ్వు అభ్యర్థులు పెట్టి మార్చినంత మాత్రాన్న ఈ జిల్లాలో మళ్ళీ నేను చెప్తాను మేడం, మళ్ళీ రాసుకోండి, ఎన్నికలైన తర్వాత మీ ఛానల్కి డిబేట్కి వస్తా. ఆ రోజు నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరు కనుక్కోండి. 100కి 100 పాలు ఈ శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 సీట్లు గెలవబోతున్నాం. 10కి 10 మా 10 మంది అభ్యర్థులు స్ట్రాంగ్ గా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో మా అభ్యర్థులందరూ కూడా జనంలో ఉన్నాం. మా ఇన్ఛార్జీలందరూ ప్రజల మధ్యన ఉన్నారు. ఈ వైసీపీ అగత్యాల మీద పోరాడుతూ ఉన్నాం, వైసీపీ అవినీతి మీద పోరాడుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద పోరాడుతూ ఉన్నాం, స్థానిక సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఈ జిల్లాకి ఎలా వస్తాడు? రవి గారు అండ్ కృష్ణంరాజు గారు అండ్ వాసుపల్లి జానకిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్పంచినందుకు. రైట్, ఇదండి ఇవాళ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు, అలాగే దానిపైన చర్చ. కీప్ వాచింగ్ BRK.